కలి ఎవరి లోపట ఉంటాడో మనం తెలుసుకుంటే మంచిది. ఇది కలియుగం కాబట్టి కలి గురించి మాట్లాడాలి, కలికి భగవాన్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు కలి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనుషుల్ని ఎట్లా అడిక్ట్ చేసుకుంటున్నాడు వాడు. ఆడోళ్ళ కోసం కొట్లాడు, ఆడోళ్ళు ఈ మధ్య చాలా భర్తల్ని మర్డర్ చేసుడు. కలి ఏం చేస్తుంది? నీకున్న జ్ఞానం పెరికేస్తుంది. ఇక్కడికి వెళ్ళి నీ మైండ్ ఆత్మ గురించి ఆలోచించొద్దు. అసలు ఈ భూమి మీద ఏం జరుగుతుంది, అసలు కల్కి భగవాను గురించి ఆలోచించే శక్తి కోల్పోయేటట్టు చేస్తుంది ఈ 5 వాటిలో. నేను అంటే ఈ శరీరం కాదు, నేను అంటే ఆత్మ. కృష్ణుడు కూడా ఏమన్నాడంటే, ఆత్మని గురించి ఆలోచించని వాడు పశువుతో సమానం. కనీసం చిన్న పిల్ల 4-5 సంవత్సరాల పిల్ల అని కూడా మర్చిపోతారు వాళ్ళు. సనాతన ధర్మం అంటే రిలీజన్ కాదు. సనాతన ధర్మం అంటే ఏందో ఆ ఋషులకు తెలుసు, మీకేం తెలుసు? రోజు ఈ భూమి మీద పాకులాడుకుంటా. ఇంతకన్నా కలియుగం రాదిగా. కలికి భగవానుడు జ్ఞానం నేర్పిస్తాడు, జ్ఞానం బోధిస్తాడు. గుర్తుపెట్టుకోండి. అందరికీ నమస్కారం. జై కల్కి భగవాన్. ఈరోజు కలి ఎవరి లోపట ఉంటాడో మనం తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే అందరికీ కలి, వాని లోపల కలి ఉన్నాడు, నా జోలికి కలి రాదు, ఈ కలి అక్కడ ఇక్కడ అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అసలు మనలోనే కలి ఉన్న సంగతి మర్చిపోతున్నాం మనము. ఈ కలి చేసే ప్రభావంతో అందరికీ అసలు బుద్ధి, కామన్ సెన్స్, జ్ఞానం ఇవేమి ఉండలేవు. సో ఈ కలి ఎవరి లోపట ఉంటాడు? ఇది కలియుగం కాబట్టి కలి గురించి మాట్లాడాలి, కలికి భగవాన్ గురించి మాట్లాడాలి. మరి ఈ కలి ఒకసారి మహారాజు పరిషత్తు ఆయన కలిని చంపడానికి, దాన్ని అంతం చేయడానికి వచ్చినప్పుడు కలి ఒక వరం కోరుకుంటుంది. అయ్యా రాజా, నేను ఈ 5 జాగాలకు పోతా, నేను ఎవరిని డిస్టర్బ్ చేయ. ఈ 5 జాగా అవి నాకు ఇచ్చే, నేను ఎవరిని డిస్టర్బ్ చేయ. కలి తెలివిమంతుడు అయిపోయి మనుషుల్ని తెలివి తక్కువలని చేసి, అప్పుడు పరిషత్తు రాజు ఏమన్నాడు, సరే పో. ఏంటి అవి 5? ఫస్ట్ మద్యంలో ఉంటా, ఆడవారిలో ఉంటా, జూదంలో ఉంటా, బంగారంలో ఉంటా, తర్వాత భూమి, ఈ భూమి లోపట ఉంటా. చలో, ఇప్పుడు కలి ఏం చేస్తున్నాడు? మొత్తం వాడు కోరుకున్న దాంట్లోకి వెళ్ళిపోయాడు. పరిషత్తు రాజు పర్మిషన్ ఇచ్చేసిండు, పోయిండు, వాటి లోపల దూరిండు. ఇప్పుడు మనుషుల్ని ఎట్లా అడిక్ట్ చేసుకుంటున్నాడు వాడు, మరి అది తెలుసుకోవాలి. ఇప్పుడు మద్యం తాగుట వలన ఆ బుద్ధి మాంద్యం అనేది తగ్గిపోతుంది. అంటే అసలు భూమి మీద ఏం జరుగుతుంది, కల్కి భగవానుడు ఏం చెప్పిండు, నా సెన్స్ ఏంటిది, నేనేం చేయాలి, నా లోపట ఉన్న ఆత్మని ఎట్లా కాపాడుకోవాలి, ఇది తెలియపరచలేదు. మద్యం తాగిన వాళ్ళకు అది రాదు. అది రోజు నార్మల్గా తాగేవాడు వేరువాడు అన్నీ ఆలోచిస్తుంటాడు, ఒకటే మొఖాన పోసుడు. అంటే ఆ మద్యం లోపట వాడు కలి ఉంటాడు కాబట్టి నిన్ను అసలు ఏమి కాకుండా చేస్తుంటాడు. తర్వాత ఆడవారు, ఇప్పుడు ఆడోళ్ళ లోపట ఉంటా అని ఎందుకు అడిగిందంటే, అది ప్రతి కుటుంబంలో కొట్లాటలు పెట్టడానికి. అగో నా భార్యను చూసిండు, అగో నా భార్యను ఎత్తుకపోయాడు, ఇక ఇవే కొట్లాటలు. ప్రతి జాగలో అదే కొట్లాటలు, అవే సమస్యలు. ఆడోళ్ళ కోసం కొట్లాడు, ఆడోళ్ళు ఈ మధ్య చాలా భర్తల్ని మర్డర్ చేసుడు, చంపుడు, ప్లాన్లు. ఏంటిది, స్కెచ్ చేస్తే మళ్ళా భర్త అవుటే. సో ఎంతటి పెద్ద రాజ్యమైనా మొదటి నుంచి ఈ ఆడవాళ్ళ వల్లనే ఈ రాజ్యాలన్నీ కూలిపోయినాయి. అట్లానే ఆడవాళ్ళు మంచోళ్ళు కాదంటే వాళ్ళు మంచోళ్ళు, కానీ కలి వాళ్ళని యూజ్ చేసుకుంటుంది. అట్లాని కలి అందరి లోపల రాలేకపోతుంది. ఆడవారు అందరి లోపల ఉండదు, కొంతమంది లోపలనే. అట్లా అంటే దేవతలు లాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు.
సో తర్వాత వచ్చేసి ఎక్కడికి వెళ్ళి నీ మైండ్ ఆత్మ గురించి ఆలోచించొద్దు. అసలు ఈ భూమి మీద ఏం జరుగుతుంది, అసలు కల్కి భగవాను గురించి ఆలోచించే శక్తి కోల్పోయేటట్టు చేస్తుంది ఈ ఐదు వాటిలల్లా. తర్వాత బంగారం. ఆ బంగారంలోకి దూరితే చాలా మందికి బంగారం అంటే ఇష్టం ప్రపంచవ్యాప్తంగా. ఆ బంగారం చూసిర్రంటే అసలు ఇప్పుడు మనం ఏం చేయాలో కూడా మర్చిపోతారు. అసలు నువ్వు ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎందుకు వచ్చినావు, అసలు నీ ఆత్మ అనేది ఉంటుందా లేదా, అసలు కల్కి భగవానుడు ఏం చెప్పిండు, ఇవన్నీ ఆలోచించేదిలే. బంగారం కనిపించిందంటే బంగారం కోసం కొట్లాడడమే, బంగారం కోసం కుటుంబాలు విడిపోయినవి ఉన్నాయి, బంగారం కోసము పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి. ఎక్కడికెళ్ళి మనుషులని బుద్ధి మాంద్యం లేకుండా బుద్ధి లేకుండా చేయడమే కలి యొక్క పని. తర్వాత భూమి చూడండి, చిన్న భూమి కోసము తలలు బలగొట్టుకుంటారు. సొంత అన్నదమ్ములైనా సరే ఏం చేస్తారు, మర్డర్లే, నరుక్కునుడే. చిన్న జాగా అవతలకి వెళ్ళిపోయిందని నరుక్కునుడే. యాక్చువల్లీ ఏం చేస్తుంది కలి, ఏం చేస్తుంది, నీ లోపట ఉన్న కామన్ సెన్స్ని తీసేసేసరికి అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకే అర్థమైతలేదు. మనుషులు మెల్లమెల్లగా పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకు పిచ్చోళ్ళు అవుతున్నారు, కలి ప్రభావం వలన. ఐదోది జూదం. ఈ జూదం వలన ఎంతో మంది కుటుంబాలు లాస్ అయిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు ప్రతి దాంట్లో బెట్టింగ్ యాప్స్ అని, పత్తాలాడుడని, పోటీలు పెట్టుకోవడం. ఇప్పుడు ఈ భూమి మీద జరుగుతుంది మొత్తం జూదమే. ఇంకేంగా జూదం అంటే బిజినెస్ని కూడా జూదమే అంటారు. ఈ జూదంలో ఇరికిపోయిన వాళ్ళు కనీసము రోజుకు ఒక్కసారన్నా గుర్తురాదు, అదే నా లోపల ఒక ఆత్మ ఉన్నది, ఆ ఆత్మని నేను కాపాడుకోవాలి, ఆ ఆత్మని నేను కాపాడుకోవాలంటే ఏం చేయాలి. బస్ కలి ఈ 5 కోరుకుంది. ఈ 5తోనే మొత్తం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టేసుకుంది. ఎవ్వరు కూడా ఆత్మ గురించి ఆలోచించరు. ఎప్పుడు చూసినా శరీరం కోసం ఆరాట పడడమే తప్పించి ఏమి లేదు. శరీరమే. కనీసం ఒక్క రోజన్నా కూర్చొని అరే నా లోపల ఆత్మ ఉంది, నేను అంటే ఈ శరీరం కాదు, నేను అంటే ఆత్మ అని తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయరు. ఎందుకు అంటే నువ్వు కూడా కలి ప్రభావంలో నువ్వు ఉన్నావు. ఈ 5 గుణాలలో ఏదో ఒకటి ఇష్టమైనది నీలో ఉన్నది. కానీ కలికి భగవానుడు ఎవరిని వదలడు, ఎవరిని. ఆల్రెడీ ఈ యుగం యొక్క మార్పిడి జరుగుతున్నది. ప్రతి ఇంట్లో నెమ్మది లేదు, కొట్లాటలు, బలహీనత, విసుగు రావడము, సూసైడ్లు, ఆత్మహత్యలు చేసుకోవడము, ఒకరి మాట ఒకరు వినకపోవడము. అసలు భార్యాభర్త అంటే జస్ట్ ఏదో అట్లా బతికేస్తున్నట్టే, ప్రేమలు లేవు ఎవరి దగ్గర. భార్య భర్త మాట వినడు, భర్త భార్య మాట వినడు. చూడండి, మనం దేనికోసం సంపాదిస్తున్నాము, దేనికోసం ఉంటున్నాము, దేనికోసం చేస్తున్నాం అనేది ఒకటి ఫస్ట్ ఆలోచించాలి. మన ఇంట్లోనే ఎంతోమంది చనిపోతుంటారు. మన ఇంట్లో చనిపోయిన వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏళ్ళకున్నది బంగారం కూడా, చెవులకున్నది ఇవి దుద్దులు కూడా, ఈ ముక్కుకున్న కమ్మి కూడా ఏది ఉంచకుండా తీసేస్తారు. అసలు మనం వేస్ట్, ఈ శరీరం వేస్ట్. ఇది ఆలోచించాలి ఒకసారి. అందరికీ తెలుసు. ఆ చావుకు పోయినప్పుడు నువ్వు కూడా అనుకుంటా, అయ్యో నా చావు ఎప్పుడు వస్తుందో, అందరు నన్ను గిట్లనే తీసేస్తారేమో, నాయి కూడా. ఏం అవసరం వచ్చింది, ఆ భూమి జాగా అవసరం వచ్చిందా, ఇక బంగారం అవసరం వచ్చిందా, జూదం అవసరం వచ్చిందా, ఏం అవసరం వచ్చింది? ఏది అవసరం రాదు. ఎందుకంటే నీ శరీరంకి అసలు అది ఒక వేస్ట్ చెత్త కుండి. దాని లోపట ఉన్నదే అవసరం, అదే ఆత్మ, అదే భగవంతుడు కోరుకుంటుండు. కలికి భగవానుడు ఒకటే చెప్తున్నాడు, నీ ఆత్మను నువ్వు కాపాడుకో. కృష్ణుడు కూడా ఏమన్నాడంటే, ఆత్మని గురించి ఆలోచించని వాడు పశువుతో సమానం.
ఎందుకన్నాడు? ఎందుకంటే ఎవరు ఆలోచిస్తలేరు కాబట్టి. చూడు, అంతగానం అలెగ్జాండర్ అని హిస్టరీ చదివితే, అలెగ్జాండర్ అనే ఒక రాజు మొత్తం ప్రపంచాన్ని తన చేతుల గుప్పిట్లో పెట్టుకున్నాడు. అసలు అలెగ్జాండర్ వచ్చిండు అంటేనే అవతల రాజ్యం గజగజలాడాలి, పారిపోతారు అంతే. ఆయన యుద్ధం అసొంటిది, రాజనీతి అసొంటిది, ఆయన సైన్యం అసొంటిది, బలం అసొంటిది, బలగం అసొంటిది. ఆయన ప్రపంచం అంతా సంపాదించేసాడు. కానీ ఏమైంది చివరికి? 30 ఏళ్ళకే చనిపోవాల్సి వచ్చింది. ఏదో రోగం వచ్చింది. ఆయన చనిపోకముందు ఒక ఉత్తరం రాసిండు. ఏంటిదది? ఇంత సంపాదించినా నేను ఏమి తీసుకోలేకపోతున్నా, దయచేసి ఇది అందరు ఆలోచించండి, ఇగో నా చేతులు పైన పెట్టి నన్ను బొందబెట్టండి, పైకి పెట్టండి, అంటే నేను ఏమి తీసుకుపోతలేను అని అందరికీ తెలవాలి. ఎంత సంపాదిస్తే ఏమి లాభం? లాస్ట్కు మనం పోయేది ఎక్కడికి అంటే, ఎప్పుడే కానీ పాడైపోయే దాని గురించి ఆలోచించొద్దు. ఎల్లప్పుడూ నివసించేది ఆత్మ. ఆత్మనే సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మం అంటే రిలీజన్ కాదు. సనాతన ధర్మం అంటే పుట్టుక చావు లేనిది, ఆది అంతము లేనిది, ఎల్లప్పుడూ జీవించే ఉండేది. దాన్నే సనాతన ధర్మం అంటారు. దాన్నే ఆత్మ అంటారు. ఆత్మనే సనాతన ధర్మం, ఈ ఒక్క రిలీజన్కి చెందింది కాదు. సో నువ్వు ఆత్మ గురించి ఆలోచించకుండా నేను సనాతన ధర్మం కాపాడుతా అంటే లాభం ఏంటి? అసలు లాభం ఏంటి? దేని కాపాడనీకి వస్తున్నావు? సనాతన ధర్మం అంటే ఏం తెలుసు నీకు? ఎందుకు ఉరుకొచ్చేస్తున్నావు? అసలు సనాతన ధర్మం ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఒక్కసారి ధ్యానిస్తే భగవంతుడు ముంగడికొచ్చి నీ ఆత్మతోని మాట్లాడతాడు. అది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఋషులు ఉన్నారు చూసారా? వాళ్ళు ఒట్టి పనిపాట లేకపోయి ఒక జాగలో కూర్చొని తపస్సు చేస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళ ఆత్మని వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఆ సనాతన ధర్మం అంటే ఏందో ఆ ఋషులకు తెలుసు. మీకేం తెలుసు? రోజు ఈ భూమి మీద పాకులాడుకుంటా ఇది కావాలి అది కావాలని కొట్లాటలు, పంచాయతీలు, మర్డర్లు, వీడి తిన్నాడు వాడు అది తిన్నాడు, ఇక వీని మీద మంత్రాలు వేస్తా వాని మీద మంత్రాలు వేస్తా. ఏం మాట్లాడుతున్నారు భయ్యా? అసలు అసలే భూమి మీద మనుషులకు కొంచెమే జ్ఞానం. ఆ ఉన్న కొంచెం జ్ఞానం కూడా కలిగాడు తీసుకుపోయాడు. ఇక నువ్వు ఏడున్నావు? అందుకనే నీ ఆత్మను గురించి ఆలోచించే శక్తి నీకు ఉంటలేదు. అసలు నీ ఆత్మ ఎట్లా ఉన్నదో ఇప్పటి వరకు నీకు తెలియదు. మనం ఎట్లయిపోయినామంటే, పొద్దుగాల లేచి మన ముఖం అద్దంలో చూసుకొని మళ్ళీ పక్కకు పోగానే మన ముఖం మనం మర్చిపోతాం చూడు, అగో అట్లా తయారైనాం. మరి కల్కి భగవానుడు ఏం చెప్తున్నాడు? ఆత్మను కాపాడుకో, అప్పుడు సత్యయుగంలోకి వస్తాం. కలి ఏం చెప్తున్నాడు? ఈ 5 గుణాలు ఏంది నీకు? భూమి వద్దా, జాగా వద్దా, నీకు బంగారం వద్దా, జూదం వద్దా? తాగాలే, తాగితేనే కదా. తాగు, ఎవడొద్దంట. కానీ నీ ఆత్మను గురించి ఎప్పుడన్నా ఆలోచించినవా? ఫస్ట్ అది తెలుసుకో. చనిపోతారు అని ఎందుకంటారు? చచ్చిండు అని ఎందుకన్నారు? చనిపోతారు మీన్స్ మనం ఇక్కడ చనిపోతేనే ఇంకో లోకానికి వెళ్తాము, అందుకనే పోతారు. ఇప్పుడు చూడు, ఈ శరీరం కుళ్ళిపోతుంది. ఈ కుళ్ళిపోయిన దానికోసము నువ్వు ఇక్కడ మర్డర్ చేసుడు, కొట్లాటలు చేసుడు, ఇతరులతో కొట్లాడు, జ్ఞానం లేకుండా ఉండు, ఈ కలి మాట వినడు అవసరమా? కలి ఏమేమి తెప్పిస్తుంది భూమి మీదకి? రోగం, సోమరితనం, బుద్ధిమాంద్యం, బుద్ధి ఉండదిగా, అసలు జ్ఞానం లేకుండా చేస్తుంది మనిషికి. అందుకనే చూడు,
కనీసం చిన్న పిల్ల 4-5 సంవత్సరాల పిల్ల అని కూడా మర్చిపోతారు వాళ్ళు. అత్యాచారం చేయడానికి సిద్ధపడతారు. అయ్యో ఈమె నా తల్లి, అదేం చూడరు. గొంతు నరకడానికి కూడా వెనకకపోరు. రాను 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 కలియుగం, ఇంతకన్నా కలియుగం రాదిగా. ఎందుకు అంటే అసలు కామన్ సెన్స్ అనేదే కోల్పోతే నీకు అసలు ఈ అమ్మాయి చిన్న పాప, ఈ పాప చిన్న పాప అని కూడా వానికి తెలుస్తలేదంటే అది అందరి మనసులలో ఉంటుంది. కానీ నీది నువ్వు జర కాపాడుకుంటున్నావు, ఏ చిన్న పాప ఈమె, అది బుద్ధి పని చేస్తుంది కొంచెం. కానీ కొంతమందికి అది కూడా పని చేస్తలేదు. అంటే రాను రాను రాజు గుర్రం గాడిదైందంటే తెలుసా? రాను రాను రాజు గుర్రం గాడిది. అసలు యాక్చువల్లీ ఫస్ట్ మనం గుర్రంలాగానే ఉండే మనమంతా, ఇప్పుడు గాడిదల్లాగా అయిపోతుంది. జ్ఞానం ఉండదు, అస్సలు ఉండదు. సో కల్కి భగవానుడు చెప్పిన మాటల ప్రకారం నడుచుకున్నవాడు సత్యయుగంలోనికి వెళ్తాడు. కల్కి భగవానుడు జ్ఞానం నేర్పిస్తాడు, జ్ఞానం బోధిస్తాడు. కలి ఏం చేస్తుంది? నీకున్న జ్ఞానం పెరికేస్తుంది, తీసి పారేస్తుంది, నీకు అసలు జ్ఞానం లేకుండా చేస్తుంది. సో అందరికీ అంతా తెలుసు. ఏంటిది? అయ్యో చనిపోయినాక ఆడ తీసుకుపోయి బొందలు పెడతారా, ఇక నాది అయిపోయింది. అయినా తన ఆత్మను గురించి అస్సలు ఆలోచించాడు. ఏ ఒక్కరు కూడా ఆలోచించారంటే ఇంతకన్నా కలియుగం ఇక రాదు. ఎందుకంటే ఎవరికి జ్ఞానం లేదు, ఆత్మ గురించి ఆలోచించే శక్తి ఎవరికి లేదు, కోల్పోయారు అందరు. కల్కి భగవాన్ అనే మాట విన్నవా, సత్యయుగములకు వస్తావు. గుర్తుపెట్టుకోండి.